తెలంగాణ శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సమావేశం ప్రారంభమవుతాయి. ఈ రోజు సభలో సీఎంతో పాటు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు స్పీకర్ ఎన్నిక జరగనుంది. తెలంగాణ రెండో శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11:30కు శాసనసభ మొదలు కానుంది. అయితే శాసనసభ సమావేశాలకు ముందుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకోనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్కు చేరుకుంటారు. అమరవీరుల స్తూపం దగ్గర ఆయన అమరులకు నివాళులర్పిస్తారు. సీఎంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ఎంఐఎం సీనియర్ శాసనసభ్యుడు ముంతాజ్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు 2 గంటల పాటు జరగనుంది. అనంతరం మధ్యాహ్నం జూబ్లీహాల్ కౌన్సిల్ లాన్లో ఎమ్మెల్యేలకు లంచ్ ఏర్పాటు చేశారు. ప్రోటెం స్పీకర్గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ఎన్నికవడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదు. స్పీకర్ ఎన్నిక తరువాత రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాలను పురస్కరించుకొని అసెంబ్లీ భవనానికి కొత్త సొబగులు అద్దారు. అసెంబ్లీ భవనాలకు 32 ఏళ్ల తర్వాత రంగులు వేసి ముస్తాబు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీలో పార్టీలకు కేటాయించే శాసనసభ పక్ష కార్యాలయాలకు కూడా కొత్త రంగులు అద్దారు. దీంతో శాసనసభ అందంగా ముస్తాబైంది. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఈ నెల 18న స్పీకర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్ను సభా నాయకుడు కేసీఆర్, ప్రతిపక్ష నేతలు, ఇతర సభ్యులు స్పీకర్ స్థానానికి తోడ్కొని వెళతారు. ఆ తరువాత కొత్తగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు కొనసాగుతాయి. స్పీకర్ ఎన్నిక ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం జరుగుతుంది. 19న సభలో శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపనుంది. నేటితో మొదలయ్యే శాసనసభ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. ఇక శాసనసభ స్పీకర్గా ఎవరు ఎన్నికవుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పీకర్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ సభ్యులకే స్పీకర్ పదవి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉంది.